తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భాగ్యమతి, భాగ్యమతి అమ్మమ్మ, భాగ్యమతికి అమ్మమ్మ అంటే మీరు నాకు నాయనమ్మ అవుతారు. భాగ్యమతి చెప్పింది నాయనమ్మ. వాళ్ళ నాన్న ఎప్పుడు బండబూతులు తిడతారంటగా. ఎంత తిట్టినా ఏం లాభం నాయనమ్మ, వాళ్ళు మారరు. ఓ అంకుల్. హాయ్ అంకుల్. అంకుల్ భాగ్యమతి ఇంట్లో ఉందా? ఏం లేదు అంకుల్, నా పర్స్ భాగ్యమతి దగ్గర ఉండిపోయింది. భాగ్యమతి చైన్ ఏమో నా దగ్గర ఉండిపోయింది. అంటే ఈ చైన్ లో వాళ్ళ అమ్మ ఫోటో ఉంది. అఫ్ కోర్స్ మీ ఫోటో కూడా ఉందనుకోండి. అరే నువ్వు ఇక్కడే ఉన్నావా? మరి ఇందాక నుంచి మాట్లాడవేంటి సిగ్గా? ఇదిగో నీ చైన్. ఆ పర్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసా? నా ఫ్రెండ్స్ అడ్రస్ అన్ని దాంట్లోనే ఉన్నాయి. ముందు చెప్పండి, వాళ్ళు మన పెళ్లికి వస్తారు. అవును, ఏంటి అలా ఉన్నావు? రాత్రి అంతా నిద్ర పట్టలేదా? ఎందుకు పడుతుందిలే. సరే సరే, అమ్మ నీకు చీర రమ్మంది, సాయంత్రం ఇంటికి కూడా రమ్మంది. నువ్వు ఆ చీర కట్టుకొని వస్తే బాగుంటుంది. అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకేనా? ఓయ్, ఏంటి అంకుల్? నా ఇంటికొచ్చి నా ముందే నా కూతురి మీద చెయ్యేసి మాట్లాడి వెళ్ళిపోతున్నావు. ఏంట్రా నీ ధైర్యం? అయ్యో, నాకు అస్సలు ధైర్యం లేదు అంకుల్, అస్సలు ధైర్యం లేదు. ఎందుకో చెప్పనా? చిన్నప్పటి నుంచి నాకు భయం అంటే ఏంటో తెలియదు అంకుల్. అయినా అంకుల్, నిన్ను చూసి నేను ఎందుకు భయపడాలి అంకుల్? ఏం పీక్గలవు నువ్వు నన్ను? తొక్క అని అడగాలి. కానీ నువ్వు భాగ్యమతి ఫాదర్వి, నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నేను గౌరవించాలి. ఏం చేయగలవు మమ్మల్ని అంకుల్? మహా అయితే చంపుతావు. చావు అంటే పనిష్మెంట్ కాదండి. పగలకి మధ్యన రాత్రిలాగా జన్మకి మధ్యన రెస్ట్ అంకుల్ చావు అంటే. చావుకి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు అంకుల్. అర్థం కాలేదా? అదే ఈ జనం, ఈ గోళ, ఈ బిల్డప్. బెడ్రూమ్ లో లైట్ స్విచ్ అయిపోయి షాక్ కూడా చచ్చిపోవచ్చు అంకుల్. నేను కాలు జారి పడిపోయి అనుకోండి, దెబ్బ సరిగ్గా ఇక్కడ తగిలింది అనుకోండి, ఫినిష్. ఏంటి కోటి, అంతేగా? ఏంటి అలా చూస్తున్నావు? నీ గురించి భాగ్యమతి చెప్పిందిలే. ఒక చిన్న చావుకి నా చేతులు కాళ్ళు వణికిపోయి అంకుల్ నీ కాళ్ళు పెట్టేసుకుంటాను అంకుల్, నన్ను వదిలే అంకుల్, బతుకుంటే బయటికి వెళ్ళి బజ్జీలు అనుకుంటాను అంకుల్, నీ కూతురు నీ దగ్గర పెట్టేసుకో అన్నాను. నీ గుమ్మం దాటాకి స్కూటర్ సైకిల్ గుద్దుకొని చచ్చిపోవచ్చు కదా. 6 అడుగులు అందగానే అంత హీనంగా చేస్తే ఏం బాగుంటుంది? నువ్వే చెప్పు, ఒకసారి ఆలోచన చెప్పు. ఇంపాసిబుల్. నీ కూతుర్ని వదలనంటే వదలను. ఇదివరకైతే కత్తులు కటార్లు ఉండేవి అంకుల్, ఇప్పుడు గన్నులు కదా. లోన ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు ఆ గన్ తీసి కాలుస్తావు అంకుల్. ఆ బుల్లెట్ తినగా రాదు అంకుల్. అది తిరుగుతా వచ్చి తగ్గుతుంది. సినిమాలో చూపించినట్టు బ్లడ్ డామని బయటికి రాదు అంకుల్. ముందు నా టీషర్ట్ కలిపి, దాని తర్వాత నా చర్మం కలిపి, దాని తర్వాత నా బ్లడ్ స్లోగా బయటకు వస్తాను. కింద పడంగానే డామని సౌండ్ అంకుల్. నీ కూతురు అక్కడ పడిపోయి ఉంటుంది. నువ్వు పరిగెత్తికెళ్ళి చూస్తావు అంకుల్, నీ కూతురు చచ్చిపోయి ఉంటుంది. కోపంగా నాయక చూస్తావు అంకుల్, నేను చచ్చిపోయి ఉంటాను. ఏం చేయగలిగారు మమ్మల్ని? ఏం పీక్కగలిగారు మమ్మల్ని? ఏమీ పీకలేదు. మమ్మల్ని ఇద్దరిని చంపడానికి జస్ట్ 1 బుల్లెట్ చాలు. జస్ట్ 1 బుల్లెట్. దాన్ని కలిస్తే నేను చచ్చిపోతాను, నన్ను కలిస్తే అది చచ్చిపోతాను. కలిసి చచ్చిపోతాను. జస్ట్ 1 బుల్లెట్. ఏంటో అంకుల్, మంచి మూడు మీద వచ్చి నువ్వేమో సీరియస్ గా మాట్లాడిచి మూడంతా చెప్పేసి ఇప్పుడు నన్ను వాగించడం అవసరమా? సర్లే, వస్తాను అంకుల్, వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. పదరా, నీ పెళ్లి కార్డులు ప్రింట్ చేసుకోవాలి పదా. ఎందుకు రమ్మని వెనక్కొచ్చా? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడి అక్కడికి ఎక్కడికో వెళ్ళకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చా? ఆ పిల్ల నేను చేసావు పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి. నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఇందులో ఇరికించావు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఆ యాద్గిరి రాక్షసుడురా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడు రా నిన్ను? ఎక్కడో చోటు మీరైనా సుఖంగా ఉండాల్సింది. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. తిరిగి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సెర్చ్ చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. అటో ఇటో తెలుసుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఉత్తీసే తలారైనా తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే డాడీ ఏంటి, యాదగిరి ఏంటి, నీ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా.
బాబీ పెద్దవాడు అయిపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకేం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మ. I'll win this battle. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమి గెలుస్తుంది. ఏంటి నిజమా సార్? మీకు షాకింగ్ న్యూస్. ఏంటయ్యా జాబ్ రిజైన్ చేసి అపోజిషన్ పార్టీలో చేస్తున్నావా? కాదు సార్, ఆ కేఆర్ కొడుకు బాబీ ఈసారి దేంతో లేచిపోయాడు? అదేం కాదు సార్, వాడు చిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి. ఏంటి? అవును సార్, వాడు చిన్నగా యాదగిరి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయితో మాట్లాడి క్షేమంగా తిరిగి వచ్చాడంట. ఆ యాదగిరి గారు ఆయన ఏమి చేయకుండా ప్రాణాలు వదిలేసాడా? అదే కదా సార్ షాకింగ్ న్యూస్. ఐజీ ఏదో జరుగుతోందయ్యా, నాకెక్కడో కొడుతోంది. ఎందుకైనా మంచిది మీరంతా కాస్త ఎలర్ట్గా ఉన్నాయా? ఏం పెట్టాడు మీ శ్రీరాములు ఒంటో? మా కేర్ గారి కొడుకు డైరెక్ట్ గా మరి ఇంటికి వచ్చి నాకే కూతురు చేపట్టుకుని మాట వెళ్ళిపోతారా? పోయింది, మొత్తం పోయిందిరా. పట్టాల్సిరా రేపు మన రోడ్డు మీదకి వెళ్తుంటే మనం చూసి ప్యాంట్ లో పాస్ పోసుకునే 10 వెదవు కూడా మన మొక్క మీద అవుతారా? నోటితో నవ్వడరా గట్టిగా రౌకు మావా, బాబాయ్ తింటాడు. మీ చిరబాబు ఎందుకు ఊరుకున్నారా? దాన్ని వాడిని ఇద్దరు కలిపి ముక్కలుగా నరకాలి కదరా, నరికి కుక్కలకి వేయాలి కదరా. ఎందుకు ఊరుకున్నాడు చెప్పరా? మావా గొడవ చేయకు, ఊరుకో మావా. నేను అడుగులేదు, మీకు సిగ్గులేదురా? మావా బాబాయ్ పైన ఉన్నాడు, అసలు గట్టిగా మీ బ్లడ్ లోనే సిగ్గులేదురా? నువ్వు నాకు సపోర్టా, మీ చిరబాబు సపోర్టరా? ఎవరు సపోర్ట్ చెప్పండి. నువ్వు మావా నువ్వే వెళ్ళి బాబాయ్ అడుగుగా. అడుగుతా కడుగుతా ఉంపుడిగా రసంతో కడుగుతా. రే యాదగిరిగా, నువ్వు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్వి, ఫిజికల్లీ మాత్రమే కాదు కాదని కడుగుతా. ఓయ్, కోటి. ఏంటి బావా? ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మన రెడ్డి గాడికే రావాలి. ఎవడో టెండర్ పెట్టాడట. మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పానని చెప్పు. అలాగే బావా. రే బావా తాగుడు వాగుడు తగ్గించు, తొందరగా చేస్తావు. మీ ఇద్దరు అమెరికా వెళ్ళిపోవచ్చు కదరా, తిరిగి ఎందుకు వచ్చారా బాబు? ఆ యాదగిరి గడితో మన గొడవలు బాబీ. నువ్వు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి మా నాన్నతో అలా మాట్లాడుతూ ఉంటే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? పోరా. ఇంకా నా వల్ల కాదు. నేను చచ్చిన ఈ నాటకం ఆడలేను. మనం ఎక్కడికన్నా పారిపోదాం బాబీ. మన ఇద్దరి వల్ల ఇక్కడ ఇంతమంది చచ్చిపోతున్నారని తెలిసాక పారిపోయి సుఖంగా ఉండగలం. కేవలం నువ్వు నేను కలిసి బతకడం కోసం దీనికి సంబంధం లేని వాళ్ళు బలవటం అన్యాయం బాగింది. అదంతా నాకు అనవసరం. లేకపోతే మన ఇద్దరం విషం తాగి చచ్చిపోదాం. ఇలా ప్రతి నిమిషం భయంతో బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్. తప్పకుండా చచ్చిపోదాం భాగ్యమతి. ఎవరూ శాశ్వతంగా ఉండిపోరు. కానీ విషయం తాగి చచ్చిపోతే ఓడిపోయి చచ్చిపోతాం. అదే మన కన్ను వాళ్ళని ఎదిరించి వాళ్ళ చేతుల్లోనే చచ్చిపోతే చచ్చిపోయి గెలుస్తాం. చావు తప్పదనుకుంటే గెలుద్దాం. చచ్చిపోయి గెలుద్దాం భాగ్యమతి. బాబీ చాలా డిఫరెంట్ మనిషి అంకుల్. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. అరే మాట వరుసకి నాకు వర్షంలో తడవడం అంటే చచ్చేంత ఇష్టం అన్నానంతే. అర్ధరాత్రి వర్షంలో నడుస్తున్న బస్సు మీదకి కిటికీలోంచి ఎక్కి వెళ్ళిపోయాడు అంకుల్. నన్ను కూడా పైకి లాకెళ్ళిపోయాడు అంకుల్. అబ్బా ఏం చెప్పమంటారు అంకుల్. ఆ ఆనందం మాటల్లో చెప్పలేంది. ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా అలాంటిది అనుభవించాలి అంకుల్. సూపర్ గా ఉంటుంది. ఓహో మీకు మా డాడీకి ఇలాంటివి కష్టం కదా పాపం. మా డాడీ ఇంకా గుర్తొచ్చింది అంకుల్. పొద్దున బాబీ మా ఇంటికి వచ్చాడు అంకుల్. ఇచ్చాడు మా నాన్నకి లెఫ్ట్ అండ్ రైట్. మా నాన్న మొహంలో నెత్తురు చుక్కలేదు అంకుల్. తనతో లైఫ్ లో ఎవ్వరూ అంత ధైర్యంగా మాట్లాడుండరు. ఇర్రగదీశాడు బాబీ. మగాడంటే బాబీ అంకుల్. బాబీ సూపర్ కదా ఆంటీ? నోరు విప్పితే మాట్లాడుతూనే ఉంటావా తల్లి? ఓకే ఆంటీ బాయ్. బాయ్ అంకుల్. బేబీ కమ్ హియర్. నన్ను పిలిచారా అంకుల్? ఇట్ రామ్మా. వెళ్ళు. నన్ను క్షమించమ్మా, నిన్ను తల్లిని దాని చేశాను. మావయ్య నాకు బాబీ అంటే నిజంగా ఇష్టం. బాబీ లేకుండా నేను బతకలేను. బాబీ నాకు ఇచ్చే మావయ్య ప్లీజ్.
వెళ్తాను అత్తయ్య. వెళ్ళొచ్చాను. అమ్మ భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో దింపొస్తా. ఏంటండి అలా ఉన్నారేంటి? శశి, మనం యాదగిరి ఇంటికి వెళ్దాం. మన ఇద్దరమే వెళ్దాం. బాబీకి భాగ్యమతి నిమ్మని అడుగుదాం. మనం వెనక్కి తిరిగి వచ్చామంటే ఈ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వెనక్కి తిరిగి రాలేకపోతే ఆ తర్వాత ఏం జరిగినా మనకు తెలియదు. శశి, నాతో వస్తావా? వస్తానండి, తప్పకుండా వస్తాను. ఎక్కడికైనా వస్తాను. ఏంటి నాయనమ్మా, బాగున్నారా? హాయ్ అంకుల్, ఇదిగో మీ అమ్మాయి. జాగ్రత్తగా తీసుకొచ్చాను. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చింది అంకుల్. మా అమ్మకి నాన్నకి చాలా బాగా నచ్చింది. మీ అమ్మాయికి కూడా మా అమ్మ నాన్న చాలా బాగా నచ్చారు అంకుల్. అదనమాట సంగతి. మ్యాటర్ క్లియర్. వస్తాను అంకుల్. వస్తా కోటి. బాయ్ నాయనమ్మా. బావా ఒక్కసారి ఓను బావా, ఆయన ముక్కలు ముక్కలుగా నరిగేస్తాను బావా. మాట్లాడవేంటి బావా, నువ్వు కొట్టవేంటి బావా? ఆ కేరగాడి కొడుకు నా ఇంటికి కాదు, యాదగిరి ఇంటికి వచ్చి యాదగిరి కుటుంబమే చేసి వెళ్ళిపోతాడు బావా. పబ్లిక్ నవ్వుకుంటున్నాడు బావా. బయటికి వెళ్ళాలంటే సిగ్గేస్తుంది బావా, సిగ్గేస్తుంది బావా. నీకు విషయం తెలుసా బావా? ఆ కేరగాడి మనుషులు మన ఇంటిని లాడ్జిగా ఉంటున్నారు బావా. వాళ్ళని ప్రాకరించారు బావా. నువ్వు పక్కన వస్తామంటున్నారు బావా. అత్తయ్య, కంగారు పడకండి, మీతో మాట్లాడాలి. మీకు తెలుసుగా నేను పెద్దగా ఏం చదువుకోలేదు. కూర్చోండి అత్తయ్య. నాకు ఈ పద్ధతులు ఏం తెలియదు. మీ అమ్మాయి బతుకుంటే అవన్నీ చూసుకునేది, కానీ నా మూర్ఖత్వంతో నేనే చెప్పుకున్నాను. ఇప్పుడంతా మీరే చూసుకోవాలి అత్తయ్య, మీరే చూసుకోవాలి. తల్లి లేని నా కూతుర్ని పెద్ద మనసుతో సాకారు, పెంచి పెద్ద చేశారు. నా చర్మం పొలిచి మీ కాళ్ళకి చెప్పులు కుట్టించిన నా రుణం తీర్చుకోని చెప్పనివ్వండి నన్ను. ఇవాళ నాకున్న పెద్ద దుఃఖం మీరు ఒక్కరే. ఏం లేదత్తయ్య, నా కూతురు పెద్దదైంది అత్తయ్య. పెళ్లి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలి. అలాంటి మూర్ఖుడికి పుట్టిన పాపానికి దానికి కావాల్సిన వాడిని అదే ఎత్తుకుంది. కానీ బాగున్నాడు అబ్బాయి, నచ్చాడు. అదే ఆ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి పద్ధతులు ఎలా మాట్లాడాలని. ఏ? ఆ కేఆర్ గారు ఒప్పుకోడని భయమా? ఎందుకు ఒప్పుకోడు? ఏం తక్కువ నా కూతురికి? బంగారు తల్లి. వాడు 20 ఏళ్ల నుంచి దాన్ని వేసేయాలని చూస్తున్నాడు. వాడు కావాల్సింది నా చావు, అంతేగా. నా కూతురికి వరకట్నంగా నా తల కోసి వెండి పళ్ళెంలో పెట్టిస్తానని చెప్తాను. ఎందుకు ఒప్పుకోడు? కానీ కుర్రోడు బాగున్నాడు. ఏయ్, 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 పెద్దోడు మాట్లాడుతున్నావుగా, ఉండు. ఒప్పుకోను. అది మా అక్క కూతురు. కేరగాడు మా అక్క తప్పచాడు. ఇప్పుడు కొడుకు పెళ్లి చేయడానికి వీల్లేదు. ఏం చేశారా మీరు? 20 ఏళ్ళ నుండి పంది కుక్కలు నా మీద పడి తింటున్నారు. నా కూతురు గడప దాడకుండా చూడగలిగారా మీరు? లేదా లేచిపోయి నా కూతురు తీసుకురాగలిగారా? వాడు తెచ్చాడు వెనక్కి కూతురుని క్షేమంగా. వాడు మగాడంటే ఆ కేఆర్ గారికి భయపడి మీలాంటి ఆడ మగ కానీ వాడిని అడ్డం పెట్టుకుని నేను, నాకు భయపడి ఆ కేఆర్ గారు దొంగ బతుకుతుంటే వీడికి ఇంకా మీసం కూడా రాలేదు. వచ్చాడు స్ట్రైట్ గా నా ఇంటికి. నా మగ మీద చాలంటే తెల్లాడు. వాడు మగాడంటే 20 ఏళ్ళేంద్రా. నా భార్యను చంపినాడు, ఇంకా బ్రతుకున్నాడు. ఏ ఇంకా చంపలేదు వాడిని నేను. భయం. వాడిని చంపడానికి వెళ్తే నేను చేస్తానని భయం. కానీ వీడు అలా కాదు. అసలు పగ తీర్చుకోవడం కాదురా, అసలు నా కూతురిని చావనివ్వడు. ఆడుగొంతుల ప్రాణం ఉన్నంతసేపు ఈగ కూడా వాళ్ళనివ్వడు నా కూతురి మీద. యముడొచ్చిన వదలడు. ఆడు మగాడంటే నా కూతురి మొగడు. ఇదిగో ఇందులో ఎవడైనా తలదూర్చంటే చంపేస్తాను కొడుకున్నారు. అత్తయ్య, వెళ్తున్నాను రేపు ఆ కేఆర్ గారి ఇంటికి నా కూతురి కోసం. బావా, అయ్యో, వీడు మూర్ఖుడు. వాడి మాట వింటాడో లేదో తెలియదు. ఏమిటో తల్లి, నాకేం అర్థం కావటం లేదు.
బాబాయ్ బాబాయ్ నేను కూడా వస్తాను బాబాయ్. వద్దు రవిశంకర్, అది కాదు బాబాయ్, ఆ యాదగిరి గారిని అస్సలు నమ్మటానికి వెళ్ళలేదు. ఇంకెవరు రారు, నేను ఒక్కనే వస్తాను. వద్దన్నాను కదా. వద్దు. ఆల్రెడీ నిన్ను ఈ గొడవల్లో దించి తప్పు చేశాను. ఇక తప్పులు చేయలేనురా, నా వల్ల కాదు. ఇది నా సమస్య, నన్నే తెలుసుకొని రాసేసి. బాబీ ఏడి? బాబీ సునీల్ అక్కడికి బయటికి వెళ్ళారు. అరే, వెళ్లే ముందు బాబీ ముఖం చూద్దాం అనుకున్నానే ఒకసారి. మళ్ళీ చూస్తానో లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఎవరూ అవసరం లేదు, ఇది నా కూతురికి సంబంధించిన విషయం. నేను ఒక్కడిని వెళ్ళొస్తాను. ఎవరైనా ఫోన్ చేస్తే నేను తర్వాత వచ్చి మాట్లాడతానని చెప్పు. అలాగే బాబాయ్. ఆ కోటి గార్డెన్ బయట రాకుండా చూడంతే. అరే వద్దురా, నీ నా మాట వినరా. బాబీ లెట్ ద డాగ్స్ అవుట్. బాబీ రా బయటికి, తమ్ముంటే బయటికి రారా. వేర్ యు ఆర్ బాబీగా, లంకా రారా బయటికి. రారా బయటికి, రారా బయటికి. రాబే రాబే, వేర్ యు ఆర్ కేర్ పడక. బాబీ నువ్వు వెళ్ళిపోరా, నేను చూసుకుంటాను. నువ్వు ఆగు. ఏంట్రా చూస్తున్నా? భయం వేస్తుందా? ఓహో, నీకు భయం అంటే తెలియదు కదరా. మగాడు అయితే రారా. పశ్చిమ సవాల్ మీసు ఉంటే మగాడు అయితే రారా నువ్వు. అరే ఇడికి మెసలేదురా, వీడికి మెసలేదు. మగాడు కాదు. అరే కోటి, నీకు నాకు ఏ గొడవ లేదు. వద్దు కోటి, దయచేసి ఇక్కడి నుంచి నువ్వెవడో నన్ను పొమ్మంటానికే. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. డిస్కో డిస్కో చేస్తా, భరతనాట్యం చేస్తా. నువ్వెవడో అడగడానికి. నువ్వు బతకాలంటే, నువ్వు బతకాలంటే వచ్చి నా కాలు బూటు నాకరా. బతుకు పోరా బాబీగా అని ప్రాణభిక్ష పెడతా. నువ్వేంట్రా మధ్యలో? నీకు అనవసరం సంబంధం లేని విషయం. ఇక్కడి నుంచి ఒక్కడికి కూడా ముందుకెళ్ళడానికి లేదు. నా మీదొట్టి, నా మీదొట్టనా? ఇంకేం మాట్లాడు. ఇప్పుడు కేఆర్ కొడుకు కాదు, యాదగిరి అల్లుడు. బాబాయ్ తెలిసి అక్క మగుడు ఆ హత్య కబడిగా అండి సింహాసనం మీద కూర్చోబెట్టి చక్రం తిప్పుతున్నాను రా. వాడికి నాకు ఈ రోజుతో సంబంధం కట్ట. రే మా అక్కని తప్పినాడు కొడుక్కి మా అక్క కూతురు నుంచి పెళ్లి చేస్తానుకున్నావురా. జరగదు, జరగనివ్వరు. కోటి, నీకు నా మీద కోపం వచ్చింది. ఓకే, తిట్టావు కదా, కోపం తగ్గిపోవాలి కదా. వెళ్ళిపోరా ప్లీజ్, నా మాట. అరే బాబీ, అరే బాబీ రక్తం రా, రక్తం లేదా? చిందటి చిందటి కొట్టారా నిన్ను? నా మాట రేపు తాగిస్తున్నారు. వాడితో గొడవ పట్టడం కన్నా నాకు భాగ్యమంతో పెళ్లి ముఖ్యం. ఏమాత్రం తేడా జరిగిందా? ఇప్పుడు దాకా నేను చేసిందంత వేస్ట్ అవుతుంది. దయచేసి నీ పిచ్చి కోపంతో నా పెళ్లిని చెడకూడదు ప్లీజ్. లే వెళ్ళు. కోటి, నువ్వు తాగేస్తున్నావు. నీకేం చెప్పినా అర్థం కావట్లేదు. నీకు నాకు ఈ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. అయినా నీకు నా మీద కోపం వచ్చింది. నన్ను తిట్టావు, కొట్టావు. ఓకే, నీ కసి తీరింది కదా. నేనేం తిరగబడలేదు కదా. నీకు ధనం పెడతాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళదు, నేనే వెళ్ళిపోతాను. నన్ను వదిలేదు ప్లీజ్. బాబీ పెళ్లి కావాలరా. నీకు పక్క కుదర కావాలరా. నీకు పెళ్లి చేస్తారా? పెళ్లి కావాలా నీకు? పెళ్లి చేస్తాను నేను. బాబీ ఇది వచ్చినా నువ్వు రివర్స్ అవ్వలేదంటే
నువ్వు కేరకు పుట్ల ఎవరికో పుట్టావు. వదిలే అరే బాబీ నాకేం కాలేదురా, నాకేం కాలా, నాకేం కాలేదు. చంపేశాడు రా. ఏం జరిగింది? సునీల్ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.